హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. మనకు జీడిఎస్కు సంబంధించిన ఎయిత్ పే కమిషన్ గురించి చాలామంది అయితే వీడియో చేయమని విజ్ఞప్తి చేశారు. వారి కోరిక మేరకు ఈరోజు ఎయిత్ పే కమిషన్ గురించి మీకు డీటెయిల్గా వీడియో చేస్తానండి. మీకు ఈ వీడియో కంటెంట్ ఏ టైంలో అయినా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అందుతుందండి. ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషను, మిమ్మల్ని అట్రాక్ట్ చేసే ఇన్ఫర్మేషన్ ఏది కూడా ఈ ఛానల్లో ఉండదు. ఓకేనా? మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడొచ్చు. మీకు 2 వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయండి. అడ్మిన్ గ్రూపు, నెక్స్ట్ డిస్కషన్ గ్రూప్ అనేది. డిస్కషన్ గ్రూప్లో అన్ని రాష్ట్రాల అభ్యర్థులు ఉంటారు. మీరు దానిలో జాయిన్ అవి మీకు ఉన్న డౌట్స్ను మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు నెక్స్ట్ అడ్మిన్ గ్రూప్ అని ఉంటుంది. దీంట్లో మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఓన్లీ నేను మాత్రమే ముఖ్యమైన సమాచారం అయితేనే నేను అడ్మిన్ గ్రూప్లో షేర్ చేస్తాను. మీకు అది మాత్రమే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మనం వీడియో కంటెంట్లోకి వెళ్ళినట్లయితే ఎయిత్ పే కమిషన్ అనేది జీడిఎస్కి అమలు అవుతుందా అని మనం చూసినట్లయితే ఫస్ట్గా సిపిసి సెంట్రల్ పే కమిషన్ అంటారండి. ఈ సిపిసి అనేది 10 ఇయర్స్కి ఒకసారి మన జీవన ప్రమాణాలను ఆధారం చేసుకొని ప్రతి 10 సంవత్సరాలకు జీతభత్యాలు అనేది సెంట్రల్ గవర్నమెంట్ పెంచడం జరుగుతుంది. ఇది లాస్ట్ టైము 7th సిపిసి వచ్చిందండి. మనకు 7th పే కమిషను ఇది 2016లో వచ్చింది. అప్పుడు మన ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 7th సిపిసిలో అయితే 2.57 టు 2.81 వరకు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉన్నింది. అంటే ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏం లేదండి, బేసిక్ పేకి అంటే మీది బేసిక్ పే 20,000 అయితే ఇంటూ 2.57 ఈ విధంగా చేస్తే మనకు పెరిగిన శాలరీ అనేది వస్తుంది. ఈ విధంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది. జీడిఎస్లకు 7th సిపిసి అమలు అయిందా అంటే మనకైతే 7th సిపిసి అనేది అమలు అవ్వలేదు. ఎందుకు అంటే మన జీడిఎస్ జాబ్ అనేది పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కాదు. చాలామంది దీంట్లో అపోహలు ఉంటాయండి. ఇది నిజమే. మన జీడిఎస్ జాబ్ అయితే పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే కాదు. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించిన ఒక ఆర్గనైజేషన్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. అంటే మనం ప్రైవేటు కాదు, ఇట్టని సెంట్రల్ గవర్నమెంట్ పక్క సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు. సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించిన ఒక ఆర్గనైజేషన్ లాంటిది మన జీడిఎస్ జాబ్ అనేది. ఓకేనా? అందుకనే మనకు 7th సిపిసిలో మనకైతే చోటు కల్పించలేదు. నెక్స్ట్ కమలేష్ చంద్ర కమిటీ ద్వారా మనకైతే శాలరీస్ అయితే పెంచడం జరిగింది. ఈ శాలరీస్ అప్పుడు గణనీయంగా పెరిగాయండి. 3,000 నుంచి 5,000 బేసిక్ పే ఉన్నది మనకు 10,000 నుంచి 12,000 బేసిక్ పే అయితే పెరిగింది. అంటే దాదాపు రెట్టింపుగా పెరిగింది. మనకు అప్పుడైతే చాలామంది హర్షించారండి. అయితే మనకు ఇబ్బంది ఏంటంటే పే కమిషన్లో మనల్ని యాడ్ చేయలేదు. కానీ ఇప్పుడైతే మనకు ఎన్సీజేసీఎం అంటే ఎన్సీజేసీఎం అనే ఒక ఆర్గనైజేషను మనల్ని ప్రతిపాదించింది. ఇది సిపిసిలో ఒక సలహా ఇచ్చే ఆర్గనైజేషన్ అనమాట, ఎన్సీజేసీఎం. ఇది మన జీడిఎస్ జాబ్స్ని కూడా దానిలో అంటే ఎయిత్ పే కమిషన్లో ఉండాలి అని ప్రతిపాదించింది. ఇది ఒక మంచి పరిణామం. మనము ఎయిత్ పే కమిషన్లోకి ఎలిజిబుల్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనే ప్రతిపాదన అయితే జరిగింది. ఓకేనా? మీరు ఒకటి గమనించాలి, మనము పూర్తిగా ఎయిత్ పే కమిషన్లోకి యాడ్ అవ్వలేదు. ఓకేనా? ఇది ఓన్లీ ప్రతిపాదన మాత్రమే. ఇవన్నీ కూడా మనకు డిసెంబర్లో ఫైనలైజ్ అవుతాయి. ఓకేనా? చాలామంది కూడా మనం ఎయిత్ పే కమిషన్లో యాడ్ అయిపోయామంటున్నారండి. దయచేసి ఇదైతే నిజము. ఇంకా యాడ్ అవ్వలేదు. యాడ్ అయ్యే అవకాశాలు 90% అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్సీజేసీఎం అనేది ఒక కీలకమైన ఆర్గనైజేషన్. అంటే ఆ కమిటీలోని ఒక భాగమైంది. ఇది చెప్పింది అంటే దాదాపు మనకు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? ఎయిత్ పే కమిషన్లో దాదాపు మనము చేరే అవకాశాలు అయితే ఈసారి అయితే ఉన్నాయి. కానీ అప్పటి పరిణామాలు ఎలా ఉంటాయో చూసుకొని దాన్ని బట్టి మనం ఫైనలైజ్ అవ్వాల్సిందే. కానీ ఇప్పటికైతే ఫైనల్ అయితే కాలేదు. ఒకవేళ దాంట్లో మనం ఎయిత్ పే కమిషన్లో లేకున్నా కూడా మనకు ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా మనకు శాలరీలు అయితే ఖచ్చితంగా మంచి శాలరీలు అయితే పెంచడం జరుగుతుంది. అది మాత్రం కన్ఫర్మ్. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ శాలరీ అనేది ఎంత పెరుగుతుంది అని అడుగుతున్నారండి. మనకు ఇప్పుడు అంటే ఎయిత్ పే కమిషన్ ద్వారా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది 1.91 టు అంటే 1.91 టు 2.5 వరకు పెరిగే అవకాశం ఉంది. ఓకేనా?
మినిమం 1.91 అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఈ విధంగా మనం చూసినట్లయితే బీపీఎంకి వారి బేసిక్ శాలరీ 12,000 ఇంటూ 1.91 వేస్తే మనకు 22,920 రూపాయలు వచ్చాయి. అంటే దాదాపు 23,000 రూపాయలు మనకు పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఏబీపీఎంలకు చూసినట్లయితే 10,000 ఇంటూ 1.91 చూసినట్లయితే వారికి దాదాపు 19,100 రూపాయలు పెరుగుతుంది. అంటే రౌండ్ ఫిగర్గా 19,000 రూపాయలు వీరికి కూడా పెరుగుతుంది. ఓకేనా, ఒక మంచి శాలరీస్ అయితే ఖచ్చితంగా పెరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చండి. కానీ చాలా సోషల్ మీడియాలో ఉన్న విధంగా 30,000 40,000 అయితే పెరిగే అవకాశం అయితే లేదు. నేను కూడా 2.5 టు 2.87 వరకు పెరుగుతుంది అనుకున్నాము. కానీ మన సోషల్ మీడియాలో చెప్పేటటువంటి సమాచారం తీసుకొని నేను చెప్తున్నా అండి, దాదాపు 2.5 వరకు ఉండదు, కానీ 1.9 నుంచి 2.1 వరకు పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా చూసుకున్నట్లయితే మన శాలరీలు బీపీఎంకి అయితే 22,000 నుంచి 25,000 మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ ఏబీపీఎంకి అయితే 19,000 నుంచి 23,000 మధ్యలో కంపల్సరీగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా 8th పే కమిషన్లో ఇంక్లూడ్ అవ్వకున్నా కూడా ఖచ్చితంగా కమిటీ వేసినా కూడా మన శాలరీస్ అయితే కంపల్సరీగా ఇదే విధంగా ఉంటాయి. ఎందుకంటే మనము అంటే చాలా తక్కువగా మనం తీసుకున్నాం. ఓకేనా, మనం మినిమం తీసుకున్నా కూడా ఖచ్చితంగా నేను చెప్పిన ఈ శాలరీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఓకేనా, మీరు ఎటువంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా మనకు 2026లో మంచి శాలరీస్ అనేటివి ఖచ్చితంగా ఉంటాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకు పెరిగిన శాలరీస్ తర్వాత మనకు డిఏ అనేది 0 అవుతుంది. ఇది గమనించాలి. డిఏ అనేది ఇప్పుడు మనకు 55% డిఏ వస్తుంది కదా, ఆ 55% డిఏ అనేది 0 అవుతుంది. ఇంతకుముందే మనకు 2% డిఏ పెంచడం జరిగింది. ఈ మంత్లో మనకు శాలరీస్ కూడా ఆ పెరిగిన డిఏ మనకు సపరేట్గా వేయడం జరిగింది. ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కే ఈ ఉగాది స్పెషల్ డిఏ అనేది 2% పెంచడం జరిగింది. తర్వాత మన జీడిఎస్లకు కూడా పెంచుతూ మనకు ఆర్డర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ పెరిగిన శాలరీస్ కూడా 10 నుంచి 15, 20 మధ్యలో కూడా కొంతమందికి పడ్డాయి. ఈ పెరిగిన 2% డిఏ అనేది వారికి ఇదివరకే పడ్డాయి. ఒకవేళ ఎవరికైనా పడకుంటే ఖచ్చితంగా మనకు వచ్చే నెల శాలరీలో ఖచ్చితంగా అది కలిపి మీకు అరియర్స్ రూపంలో పడుతుంది. మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా, మీకు నెక్స్ట్ వీడియోలో అంటే మనకు శాలరీ వచ్చిన తర్వాత శాలరీ స్లిప్లో నేను ఖచ్చితంగా మీకు డీటెయిల్గా చెప్తానండి. డిఏ ఎలా ఉంటుంది, ఇప్పుడు పెరిగిన డిఏ ఎంత ఉంది, అది అనేది నీట్గా మీకు వివరించి చెప్తాను. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ డిఏ అనేది ప్రతి 6 మంత్స్కి ఒకసారి మనకు పెరుగుతూ ఉంటుంది. ఓకేనా, అంటే మనకు 2026లో శాలరీ పెరిగిన తర్వాత మళ్ళీ 6 మంత్స్ తర్వాత ఖచ్చితంగా డిఏ అనేది మనకు జూన్ టు జూలై మధ్యలో డిఏ అనేది మళ్ళీ వస్తుంది. ఓకేనా, అంటే డిఏ అనేది 0 అయిందని ఇంకా ఎప్పుడు 0 అవ్వదండి. మళ్ళీ 6 మంత్స్కు మళ్ళీ మనకు డిఏ అనేది పెరుగుతూ ఉంటుంది. ప్రతి 6 మంత్స్కి ఒకసారి డిఏ పెరుగుతుంది. ఈ విధంగా మన శాలరీస్ అయితే గణనీయంగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ ఎప్పటి నుండి వర్తిస్తుంది అని చూసినట్లయితే మనకు 2016లో అంటే 7th CPC మనకు జూన్లో అనౌన్స్ చేయడం జరిగింది. అంటే జనవరి నుంచే మనకు శాలరీ అనేది పెరిగిన శాలరీ అనేది పడుతుంది. ఇవన్నీ కూడా అరియర్స్లో ఇంతవరకు అయితే అంటే జనవరి నుంచి మనకు క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి మీకు ఏప్రిల్లో ఇచ్చినా, మేలో ఇచ్చినా, జూన్లో ఇచ్చినా మీకు జనవరి నుంచి పెరిగిన శాలరీ మొత్తము అరియర్స్ రూపంలో మీకు యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, మనకు ఈసారి కూడా 8th CPCలో మనకు ఏప్రిల్ టు జూన్లో అమలయ్యే అవకాశం ఉందండి. ఈసారి ఒక నెల 2 నెలలు డిలే అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీటి మీద పురోగతి అనేది కొద్దిగా నిదానంగా జరుగుతుంది. కాబట్టి మనకు ఏప్రిల్ టు జూన్ మధ్యలో మనకు అమలైనప్పటికీ మనకు జనవరి నుంచి మనకు ఎప్పుడైతే అమలవుతుందో అప్పటి వరకు ఉండే శాలరీ మొత్తము కూడా మనకు అరియర్స్ రూపంలో జమ చేయడం జరుగుతుంది. మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం ఉండదు. జనవరి నుంచే మనల్ని క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే 2026 జనవరి నుంచి మనకు 8th పే కమిషన్ అనేది కంపల్సరీగా అమలవుతుంది. అదేవిధంగా శాలరీస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.